ప్రధాని షహబాజ్ షరీఫ్కు ఘోర అవమానం ఎదురైంది. తుర్క్మెనిస్తాన్లో జరిగిన సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తుర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ షరీఫ్ను అస్సలు పట్టించుకోలేదు. అయితే పుతిన్ ఎర్డోగాన్ సమావేశానికి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా వెళ్లారు. ఓ రూమ్లో పుతిన్, ఎర్డోగాన్లు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. వారితో పాటు కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. కానీ పాక్ ప్రధాని షరీఫ్ వేరే రూమ్లో కూర్చుని వారి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే పుతిన్, ఎర్డోగాన్ల మధ్య మీటింగ్ మొదలై 40 నిమిషాలు పైనే గడిచినా షరీఫ్కు మాత్రం పిలుపు రాలేదు. దీంతో అసహనానికి గురైన పాక్ ప్రధాని పుతిన్, ఎర్డోగాన్ మీటింగ్ జరుగుతున్న రూమ్కు వెళ్లారు. రూమ్లోకి ప్రవేశించి సోఫాలో కూర్చున్నారు. ఈ క్రమంలోనే పుతిన్ కానీ ఎర్డోగాన్ కానీ షరీఫ్ను పట్టించుకోకుండా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే రూమ్లో 10 నిమిషాల పాటు షరీఫ్ కూర్చున్నప్పటికీ ఆయన్ని ఎవరూ పలకరించలేదు. దీంతో షరీఫ్ కోపం కట్టలు తెంచుకుంది. అక్కడి నుంచి గబగబా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే తుర్క్మెనిస్తాన్ శాశ్వత తటస్థత 30వ వార్షికోత్సవం సందర్భంగా ఈ అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షహబాజ్ షరీఫ్ వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ షెడ్యూల్ ఉన్నప్పటికీ షహబాజ్ షరీఫ్ వేరే గదిలో ఏకంగా 40 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. చివరికి ఓపిక నశించిన షహబాజ్ షరీఫ్ కనీసం కొద్దిసేపైనా పుతిన్తో మాట్లాడాలని భావించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కానీ పుతిన్ మాత్రం షరీఫ్ను పట్టించుకోకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. కాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల 2 రోజుల పాటు భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా పుతిన్ ఎంతో సంతోషంగా కనిపించారు. ప్రధాని మోదీతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. 2 రోజుల పాటు సందడిగా గడిపారు. పుతిన్ పర్యటన సందర్భంగా ఇద్దరు నేతలు చాలాసార్లు ప్రోటోకాల్స్ను కూడా బ్రేక్ చేశారు. ఈ పర్యటన అనంతరం ప్రస్తుతం పుతిన్ తుర్క్మెనిస్తాన్లో పర్యటించారు.